వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఈ రోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం గమనించినట్లయితే ప్రధానంగా బ్యానర్ చూడొచ్చు. ఏదైతే గురువు కోసమే రేవంత్ నీళ్లు వదిలేస్తున్నాడు అంటూ కూడా ఇక్కడ ఏదైతే నిన్న ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. గురువు కోసమే రేవంత్ నీళ్లు వదిలేస్తున్నాడు, కాళేశ్వరం నింపకపోవడం రేవంత్ నేరపూరిత చర్య అంటూ కూడా ఆయన నిన్న చిట్చాట్లో మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. ఎన్డీఏసీఏ అడ్డు పెట్టుకుని సీఎం డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. కాళేశ్వరానికి ఓనరు రాష్ట్రమే, కేంద్రం కాదంటూ కూడా క్లియర్ కట్గా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్ కట్టి నీళ్ళు ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇంజనీర్ల రిపోర్ట్ను ఎందుకు దాచారంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం. నిలిస్తే కేసీఆర్కు పేరొస్తుందనే అసూయతోటి ఇలా చేస్తున్నాడు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. రైతులు రక్తం ఇస్తున్నా కాంగ్రెస్కు పట్టదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సర్వేల ఫలితాలు చూసాకే రేవంత్లో గాబరా పడుతున్నాడు, గాబరా పుట్టిందంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్ సందర్భంగా మాట్లాడినటువంటి అంశం సంబంధించి క్లియర్గా చూడొచ్చు. సీఎంతో నా పోరాటం రాష్ట్ర ప్రజల కోసమే అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. అడ్డగోలు మాటలపైన కూడా రాహుల్ ఏం చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానంటూ కూడా ఢిల్లీ చిట్చాట్లో కేటీఆర్ ప్రకటించినటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు క్లియర్గా. లెఫ్ట్ సైడ్ హైదరాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కొత్త ప్లాంట్ కోసం 2000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పినట్టు వివరించారు. ప్లాంట్ విషయంపై బుధవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో మాట్లాడుతున్న కేటీఆర్, అలాగే చిత్రంలో వదిరాజు రవిచంద్ర, జోగు రామన్న కూడా ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఫోటో కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ఇంకా మిగతా వార్తలు చూసుకున్నట్టయితే కృష్ణా భీమా సంగమం వేలవేలబోతోంది అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. ఓవైపు కృష్ణానదీ జలాలను ఎత్తుకుపోయేందుకు తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ ఏపీ అలాగే కర్ణాటక రాష్ట్రాలు చకచక పావులు కదుపుతున్నాయి. మరోవైపు ఇప్పటికే తెలంగాణలోని కృష్ణానది ప్రవేశించే ప్రాంతం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగిడి వద్ద కృష్ణా భీమా నదుల సంగమ ప్రదేశం నీళ్లు లేక ఇలా వెలవెలబోతుందంటూ కూడా ఇక్కడ ఫోటో ద్వారా మనం చూడొచ్చు. దాన్ని బట్టి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి అనేది చూడొచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఏపీ కర్ణాటక ప్రాజెక్టుల మూలంగా తెలంగాణకు కృష్ణా జలాలు మొత్తానికి దక్కకుండా పోతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున రైతులు చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి నీటి ఎద్దడి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా కూడా కరువు కూడా స్టార్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నీళ్ళు లేక అటు పంటలకు కూడా నీరందాక పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ప్రాజెక్టులన్నీ కూడా వెలబోతున్నాయి నీళ్ళు లేకంటే అంటూ కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. గలగల గోదావరి ఆంధ్రాకు పారిపోతుంది అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే ప్రధానంగా 14వ తారీఖు 7వ నెల అంటే ఈ నెలలోనే సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారి మరుసటి రోజు 15వ తారీఖు ఈ నెలలోనే సాయంత్రం 6 గంటల వరకు గోదావరి నీళ్లు ఆంధ్రాకి ఎలా తరలి వెళ్ళాయో అంటూ కూడా ఇక్కడ గ్రాఫ్తో చూడొచ్చు. గత 24 గంటల్లో ఏపీకి పారినటువంటి నీళ్లు 1.4 టీఎంసీలు. అంటే ఆ 1.4 టీఎంసీలు ఒడిసి పట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఒడిసి పట్టుకునే పరిస్థితి మనం ఉన్నది అంటూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి అంశం. ఈ సీజన్లో వృధాగా పోయినటువంటి నీళ్లు దాదాపు మొత్తం ఈ సీజన్లో 81.8 టీఎంసీల నీళ్లు వృధాగా కింద దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి అంశం. మేడిగడ్డ వద్ద ప్రస్తుత నీటి ప్రవాహం 16,120 క్యూసెక్కులో ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికైనా ఆపుకునే అవకాశం ఉన్నా కూడా ఆపుకోలేని పరిస్థితి కనబడుతుందంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. బాబు పాచిక, ఏదైతే బాబు పాచిక పారింది. ఎందుకంటే ముఖ్యంగా బన్కచర్ల కోసం నావలి నజరానా, అదైతే బనకచర్ల కోసమే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా దిగువకు వదిలేస్తున్నారు. ఏదైతే మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటి అంటూ ప్రస్తావించినటువంటి చంద్రబాబు మాటకు ఇక్కడ ఒత్తాసు పలికినటువంటి రేవంత్ రెడ్డి, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు బాబుకు సానుకూలంగా ఉంటూ దిగువ రాష్ట్రానికి నీరును వదిలేస్తున్నటువంటి అంశం. తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ పట్టించుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రధానంగా తెలంగాణకు సాగునీరు కావాల్సిన అవసరం ఉంది, తాగునీరుగా అవసరం ఉంది. నీటి కటకట ఎదురైంది, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. నీరు లేక అనేది కూడా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. అయినా కూడా కాంగ్రెస్ సర్కార్లో మాత్రం ఏమాత్రం కూడా చలనం కనబడట్లేదు అనే ప్రధానంగా వార్త చూడొచ్చు మనం.
తుంగభద్రకు సమాంతర రిజర్వాయర్ నిర్మాణం అధ్యయనానికి కేంద్ర సర్కారు సైతం కూడా ఏర్పాటు చేస్తుంది అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. 9 మందితో CWC హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు ఇక్కడ వార్త చూస్తున్నాం. ఏపీ, కర్ణాటక సహా తెలంగాణ ENCకి చోటు ఉంది. అలాగే 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కూడా కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇటీవలే 3 రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి మంత్రి కూడా భేటీ అయినట్లు ఇక్కడ వార్త చూస్తున్నాం. తెలంగాణ జల హక్కులకు తీరని అన్యాయం జరుగుతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవట్లేదు. ప్రధానంగా అన్యాయం చేస్తుంది అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు. ఆ సర్కారును కూడా ప్రశ్నించాల్సినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు ఏం చేస్తుందని చోద్యం చూస్తుందంటూ కూడా తెలంగాణ సమాజం అలాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపన పోవట్లేదు. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే పడవన మేడిగడ్డ అడ్డగా దేవాదుల ప్రాజెక్టు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. అండగా దేవాదుల ప్రాజెక్టు ఉంది. ఎలినినో పరిస్థితుల్లో ఆపద్బంధుగా మారినటువంటి ప్రాజెక్టు కేసీఆర్ రీడిజైనింగ్తో ఎత్తిపోతల పథకానికి జవసత్వాలు వచ్చాయంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. స్వరాష్ట్ర ఉద్యమానికి జడిసి 2001లో శంకుస్థాపన జరిగింది. ఒక్క బ్యారేజ్ కూడా లేకుండానే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యామ్నాయ చర్యలు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ప్రత్యామ్నాయ చర్యలు కరువయ్యాయి. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంలో కరువవుతున్నటువంటి అంశం. ప్రత్యామ్నాయ మార్గాలు చూడట్లేదు. రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. అవసరమైన వ్యవసాయ ప్రణాళికలు ఏవి ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమవుతుంది. రైతులు అవగాహనే కల్పించిన వైనం కనబడుతుంది. వరి వద్దంటున్నారు, ఏం చేయాలో చెప్పుండి అంటూ కూడా రైతులు అడుగుతున్నటువంటి అంశం. మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే సత్యాగ్రహ దీక్ష చేస్తామంటూ కూడా నిన్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున జంగు సైరన్ మోగించి నిరసన కార్యక్రమం చేశారు. ఏదైతే ఇందిరా పార్క్ వద్ద మొత్తానికి ఏదైతే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మా కార్యాచరణ ఉంటుందంటూ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంశం సంబంధించి ఖచ్చితంగా మేము పోరాడతాం అంటూ కూడా వాళ్ళు జంగు సైరన్ మోగించినటువంటి అంశం. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాన కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి అంశం. అలాగే మా బీఆర్ఎస్ పార్టీ కూడా 18వ తారీఖు యువభేరి అంటూ కూడా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఏదైతే సరునార్కు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ప్రశ్నించేందుకే ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి ఇప్పటివరకు ఈ వార్తలు చూసాం.